హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నట్లు బాగి అమర్ వాళ్ళ ఇంటికి చాలా గ్రాండ్గా, హ్యాపీగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి చేతైతే బాగి బయటికి వెళ్ళిపోయిందో, అంటే మనోహరి తన తెలివితేటలతో బాగిని ఎలా అయితే బయటికి పంపించేసిందో, అలాంటి క్రూరమైన మనోహరినే జోకర్గా చేసి బాగి మళ్ళీ తన ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఇదంతా ఎలా అని తెలుసుకోవాలి అనుకుంటే అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ మనోహరితో, చూడు మనోహరి, తన గురించి నాకు అవసరం లేదు, కానీ నా పాప నాకు కావాలి అని చెప్తూనే ఇంకొక వైపు బాగి కొంచెం లావైనట్టుంది కదా, కొంచెం కలర్ వచ్చినట్టుంది కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మనోహరి గట్టిగా ఫిక్స్ అవుతుంది, లేదు, ఎలా అయినా నేను బాగీని ఈ ఇంటికి తీసుకురావాలి, బాగి అపాయింట్మెంట్ అడగాలి అని బాగీకి కాల్ చేస్తుంది. అప్పుడే పార్క్కి వచ్చిన బాగి మనోహరి కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఏంటి మనోహరి అని అంటుంది. బాగి, నేను నీతో మాట్లాడాలి, ఇప్పుడు ఆశ్రమానికి రానా అని అడుగుతుంది. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను మనోహరి, ఈవినింగ్ ఫ్రీగా ఉంటాను, ఈవినింగ్ రా, ఓకే అని కాల్ కట్ చేస్తుంది. బాగి, ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళి మాట్లాడతాను అని మురిసిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. మనోహరి మేడంని ఎవ్వరూ ఓడించలేరనుకున్నాను, ఆవిడ అత్యాశ ఆవిడ్ని ఓడిస్తుంది, అంతా దేవుడు రాసిన రాత అనుకుంటూ చెంబ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా పిల్లలందరూ పార్క్కి రావడం, అక్కడ ఆడుకుంటున్న బుజ్జమ్మని చూసి బుజ్జమ్మే వాళ్ళ సొంత చెల్లెలు అని తెలుసుకోవడం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా పరిగెత్తుకుంటూ ఆరు పాప దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఎంతో ఎఫెక్షన్ని చూపిస్తూ ఉంటారు ఆరు పాపపై. అప్పుడే ఆరు పాప, అన్నయ్యలు, అక్కయ్యలు, మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. బుజ్జమ్మ అది అని అమ్ము చెప్పేలోపు, అమ్ము ఒక నిమిషం, ఒకసారి పక్కకు రండి. బుజ్జమ్మ, అక్కడ స్వింగ్ ఉంది కదా, నువ్వు వెళ్ళి అక్కడ ఆడుకో, నేను వీళ్ళతో మాట్లాడతాను అని అంటుంది. ఓకే అమ్మా అని చెప్పి ఇంకలా స్వింగ్ చేయడానికి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మ, ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు బుజ్జితల్లిని పంపించేశావు అని అడుగుతుంది అమ్ము. అమ్ము, నీకు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, బుజ్జమ్మే బుజ్జితల్లి అని ఇప్పుడప్పుడే మీ డాడీకి తెలియకూడదు అని అంటుంది బాగి. ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మ, నా డాడీ కూడా బుజ్జమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా, తనకి మొన్న అటుకులో ఉప్మా ఇష్టమని చెప్తే తన చేత్తో వండి తన చేత్తోనే తినిపించారు. డాడ్ తన కన్న కూతురని తెలియకపోయినా అంతలా లవ్ చేస్తున్నారు ఆరు పాపని. అలాంటప్పుడు బుజ్జి తల్లే బుజ్జమ్మని తెలిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మిస్ అమ్మ అని అంటాడు ఆకాష్. ఆకాష్, నువ్వు చెప్పింది 99% జరగచ్చు ఆకాష్, కానీ ఇంకొక 1% జరగకపోయే ఛాన్స్ కూడా ఉంది. నాపై చూపించినట్టే పాపపై కూడా కోపం చూపిస్తే నేను తట్టుకోలేను, అందుకే కొంతమందికి నేను తగిన గుణపాఠం చెప్పాలి, అలా చెప్పేంత వరకు ప్లీజ్ ఓపిక పట్టండి, కొద్ది రోజులే, సరేనా అని అంటారు. ఓకే మిస్ అమ్మ, నువ్వు ఇంతలా చెప్తున్నావంటే ఖచ్చితంగా మేము అదే చేస్తాం, సరే బుజ్జితలతో కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్తాం అని అంటారు. వెళ్ళడం కాదు, బుజ్జమ్మను కూడా మీతో పాటే తీసుకువెళ్ళండి, రేపు నేను ఇంటికి వస్తాను, సరేనా అని అంటారు. ఓకే మిస్ అమ్మ అని చెప్పి ఇంకలా పాపతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే రాథోడ్, మిస్ అమ్మ, నువ్వు ఈ ప్లాన్ ఎందుకు వేస్తున్నావో నాకు అర్థమైందిలే, ఆ మనోహరి గురించే కదా అని అంటారు. అవును రాథోడ్, ఈ 5 ఏళ్ళు పిల్లల్ని నన్ను ఎంత బాధ పెట్టింది, ఒక్కొక్క క్షణం నాకంటే 100 రెట్లు ఆయన ఎక్కువ బాధను అనుభవించారు. అలాంటప్పుడు ఆయన ఆయన కళ్ళ ముందే అది అందరి ముందు జోకర్ అవ్వడమే నేను చూడాలి, చూసి తీరుతాను, ఖచ్చితంగా ఇవాల్టి నుండి స్టార్ట్ అవుతుంది ఈ వింటేజ్ బాగి గేమ్ అంటే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. బాగి ఆశ్రమంలో అలా కూర్చొని మనోహరి వస్తుందని మళ్ళీ తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇంక వెంటనే మనోహరి, బాగి నీతో మాట్లాడాలి, రేపు మార్నింగ్ నువ్వు మా ఇంటికి రావాలి అని అంటారు. అవునులే, ఇప్పుడు అది నా ఇల్లు కాదు కదా అని అంటుంది బాగి. అవునవును, నీ ఇల్లు కాదు కదా, మా ఇల్లు, అందుకే నువ్వు పాపతో సహా రేపు రావాలి, సరేనా, నేను అక్కడ అమర్కి మాటిచ్చేశాను అని అంటుంది మనోహరి. అది కాదు మనోహరి అని అంటుంది. ప్లీజ్ బాగి, నీ చేతులు పట్టుకుంటాను బాగి అని మనోహరి బాగి చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంది. ఇంకా బాగి అదంతా చూస్తూ నవ్వుకుంటూ, రాజుగారేమో ఎలా ఉండేదాన్ని ఎలా చేసావమ్మా, నిజంగా మీరు చాలా గ్రేట్ భాగమతి గారని హ్యాపీగా ఫీల్ అవుతారు. మనోహరి, వద్దు మనోహరి, నాకు మా అక్కకి
హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. నువ్వు ఇలా చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంటే "ఆ, సరే నేను తట్టుకోలేకపోతున్నాను. రేపు మార్నింగ్ 9 o'clock కల్లా వచ్చేస్తాను. నువ్వు బయలుదేరు" అని అంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాగి. మర్చిపోద్దు, ఆ, మర్చిపోద్దు. ఓకే, బాయ్ అని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక కరుణ బాగి బాగా నవ్వుకుంటారు. గేయ్, ఆ పోగల్పోరే నిన్ను పిలిచేదాన్ని. ఈసారి వచ్చేటప్పటికి గది పాగల్పోరవ్వాలి, అర్థమైందా అని అంటుంది. తప్పకుండా, ఇప్పటి నుండి బాగి ఆడించే ఆట చూస్తావుగా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఇది ఇలా ఉండగా అమర్ ఆరు పాపను చూస్తూ, బుజ్జమ్మ, పిల్లలు బుజ్జమ్మని తీసుకొచ్చారేంటి అని అడుగుతారు. డాడ్, తను ఇవాళ మన ఇంట్లోనే ఉంటుంది. ఇవాళే కాదు, కొన్ని రోజులు తను మన ఇంట్లోనే ఉంటుంది డాడ్ అని అంటారు. అప్పుడే రాజుగారు అమర్కి కాల్ చేసి, హలో సార్, అవును సార్, నేనే పంపించాను. ఎందుకంటే పాప వాళ్ళ వార్డెన్ ఒక మీటింగ్ కోసం చెన్నైకి వెళ్ళారు సార్. అక్కడ స్టాఫ్ కొంచెం అర్జెంట్ అంట, అందుకే రావడానికి 4 రోజులు పడుతుంది. మీ ఇంట్లో ఉంచుకోండి సార్ అని అంటారు. ఓకే రాజుగారు, మీరు చెప్తున్నారు కదా, పాపని నా కూతురులా చూసుకుంటాను అని అమర్ మాటిస్తాడు. మీ కూతురే సార్ అని మనసులో అనుకుంటూ కాల్ కట్ చేస్తారు తనైతే రాజుగారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి ఎంట్రీ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకలా అమర్ మనోహరి బాగి వస్తుంది అని చెప్పడంతో ఇంకా బాగి కోసం బాల్కనీలో పైన అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏదో నచ్చనట్టు పైకి బిహేవ్ చేస్తూ మనసులో మాత్రం ఏంటి బాగి ఇంకా రావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే కార్ వచ్చి ఆగుతుంది. వెంటనే చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది మనోహరి. ఏ చెంబ చెంబ, అదిగో బాగి వచ్చేసింది అని అంటుంది. అవును, నీ కొంప ముంచడానికే వచ్చింది అని మనసులో అనుకుంటుంది చెంబ. అలా ఇంకా బాగి తన లగేజ్తో కిందకి దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. రావడమే కాదు, డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది. అదంతా చూస్తూ మనోహరి అలా ఉండిపోతుంది. ఇంకా రాథోడ్ బాగి ఇద్దరు కలిసి చక్కగా చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ గ్రాండ్గా లోపలికి ఎంట్రీ ఇస్తారు. అమర్కి మనసులో నవ్వొస్తున్నా పైకి కోపంగా నటించాలి అని అలా కోపంగానే ఉంటాడు. ఇంకా బాగి మాత్రం అలా డ్యాన్స్ చేసుకుంటూ లోపలికి వస్తుంది. మనోహరి అని మనోహరిని హక్ చేసుకొని, నీ వల్లే, నీ వల్లే ఈ ఇంటికి వచ్చాను మనోహరి, ఈ ఇంటికి వచ్చాను అని ఇంకలా కుడి కాలు పెట్టి లోపలికి అడుగు పెడుతుంది బాగి. మిస్ అమ్మా అని పరిగెత్తుకుంటూ పిల్లలందరూ వచ్చి బాగీని హక్ చేసుకుంటారు. ఇంక వెంటనే కిందకొచ్చి అమర్ అని అంటాడు. పిల్లలందరూ దూరం జరుగుతారు. రాథోడ్, నా పాప ఎక్కడ అని అడుగుతారు. అంటే పాప గురించి మీరు ఇప్పుడప్పుడే ఎక్స్పెక్ట్ చేయకండి అని అంటుంది బాగి. వాట్ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? పాప గురించి ఎక్స్పెక్ట్ చేద్దంటావేంటి? ఈ ఇంటికి నిన్ను రమ్మని చెప్పిందే పాప కోసం అని అంటారు అమర్. ఏంటి, పాప కోసమా? అంటే నేను మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. హేయ్, ఓవర్ యాక్టింగ్ చేయకు. పాప ఎక్కడా అని అడుగుతారు. చూడండి, ఇన్ని రోజుల తర్వాత నేను కనబడినా మీరు నాపై కోపం చూపిస్తున్నారు. ఇదే కోపాన్ని పాపపై కూడా చూపిస్తే ఏమైపోతాను, నేనేమైపోతాను? అందుకే పాపని మీకు సమయం వచ్చినప్పుడు చూపిస్తాను అని అంటుంది బాగి. నువ్విక్కడ ఉండడం ఏంటి, పాప రాకపోవడం ఏంటి? పాప ఎక్కడుంటుంది అని అడుగుతారు. పాప కూడా సేఫ్గానే ఉంటుంది. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు నాతో బాగా ఉంటే పాపని తీసుకొస్తాను అని ఆట పట్టిస్తూ ఉంటుంది బాగి. నా పాపని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, నువ్వేం కంగారు పడక్కర్లేదని అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్. ఇంకా అలా పిల్లలందరూ బాగీని చూసి హక్ చేసుకొని వెంటనే బుజ్జమ్మ కూడా వచ్చి అమ్మ అని వస్తుంది. బుజ్జమ్మ అని అంటారు. సారీ సారీ మేడం అని బుజ్జమ్మ కూడా ఇంకా కవరింగ్ అయితే ఫుల్గా చేసేస్తూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇంక మన ప్లాన్ ఏంటి అని అడుగుతారు. మన ప్లాన్ ఆపరేషన్ మనోహరి అని అంటుంది. ఏంటి, ఆపరేషన్ మనోహరినా అని అంటుంది. అమ్ము, అవును, ఆపరేషన్ మనోహరి. మనోహరిని బయటికి పంపించడమే మన టార్గెట్ సోల్జర్స్ అని అంటుంది బాగి. ఓ, డాడ్ లాగా నువ్వు కూడా ఆపరేషన్స్ చేస్తావు అనమాట అని అంటాడు ఆనంద్. అవును సోల్జర్ ఆనంద్, ఖచ్చితంగా ఈ ఆపరేషన్ మిషన్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నిద్రపోను. ఆకలిస్తుంది, త్వరగా వెళ్ళి వండుకుందాం, రండి రండి అని ఇంక కిచెన్లోకి వెళ్తుంది బాగి. పిల్లలందరూ బాగి రావడంతో కలకలలాడిపోతూ ఉంటుంది అమర్ వాళ్ళ ఇల్లు. ఇంకా అలా అమర్ బాగి వైపు చూస్తూ, బాగి
నువ్వు ఇలా రావాలనే కోరుకున్నాను. మళ్ళీ ఈ ఇంటికి 5 ఏళ్ళుగా పోయిన కళ నీ ద్వారానే వచ్చింది. నా మనసులో దాచుకున్నదంతా నీకు చెప్పాలనిపిస్తుంది. కానీ చెప్పను. ఎందుకంటే నీపై నాకు కోపం ఉంది. 5 ఏళ్ళగా కాటుకంత నల్లగా ఈ ఇల్లు మారిపోయింది. అందరిలో కొన్ని విషాదాలు కమ్ముకున్నాయి. ఏదో తెలియని వెలుగు దూరమైనట్టు అనిపించింది. కానీ ఇప్పుడు ఆ వెలుగు మళ్ళీ వచ్చింది అని అమర్ లోపల మురిసిపోతూ ఉంటాడు. మనోహరి కూడా మురిసిపోతూ ఉంటుంది. మనోహరి, నీకు ఇంకా అర్థం కావట్లేదా? నీ ద్వారానే తన ఇంటికి వచ్చింది అని అంటుంది. చెంబా, నువ్వు ఆగు అని బాగీ దగ్గరికి వెళ్ళి, బాగీ బాగీ, నువ్వు అమర్కి ఇదిగో తన ఇష్టమైన స్వీట్ చేసి తీసుకెళ్ళు. అప్పుడు ఏమైద్దో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్లోకి లైక్ ఫ్యూచర్లోకి వెళ్తుంది మనోహరి. వెళ్ళేసరికి, ఏవండి, మీకోసం మీ ఇష్టమైన పాయసం చేశాను అని బాగి తీసుకువెళ్ళగానే, నిన్ను నా రూమ్లోకి ఎవరు రమ్మన్నారు అని ఆ పాయసం బాటిల్ని విసిరి కొట్టినట్టు ఊహించుకుంటుంది మనోహరి. అర్థమైంది కదా, వెళ్ళి పాయసం ఇవ్వు అని అంటారు. మనోహరి, నువ్వు చెప్తున్నావనే వెళ్తాను అని బాగి ఇంకా అమర్కి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ సేమియా పాయసాన్ని అమర్ కోసం తీసుకువెళ్తుంది. మనోహరి కూడా బాగి వెనకాలే వెళ్తుంది. వెళ్ళి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అమర్ ఖచ్చితంగా తినడు, విసిరి కొడతాడు, సౌండ్ కూడా వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే ఇంకా వెంటనే అలా రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసేస్తుంది బాగి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏయ్ బాగి బాగి అని డోర్ కొడుతుంటే, మనోహరి, ఇప్పుడు బాగి అమర్ భార్య, తనకు ఆ హక్కు ఉంది. అది మాత్రమే కాదు, ఇప్పుడు అమర్ కూడా లోపలే ఉన్నాడు కదా, అలాంటప్పుడు నువ్వు ఎంత తలుపు కొట్టినా అమర్కి డౌట్ రాదా? నోరు మూసుకొని పద వెళ్దాం అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెంబా. ఇంకా మనోహరి కూడా ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా బాగి రాగానే, ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఏవండి, మీకు ఇష్టమైన స్వీట్ చేసి తీసుకొచ్చాను, తీసుకోండి అని అంటుంది. ఎవరు చేయమన్నారు నిన్ను? నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటాడు అమర్. అవునా, సరే, నేను మీకు ప్రేమగా తినిపిస్తాను, అప్పుడు ఎలా ఇష్టం ఉండదో నేను చూస్తానని ఇంకా బలవంతంగా అమర్కి తన చేత్తోనే పాయసం తినిపిస్తుంది బాగి. ఇంకా అమర్, హేయ్ లూజ్, నన్ను వదులు అని అంటారు. ఆహా, మీరు నన్ను లూజ్ అని పిలిచి ఎన్ని రోజులైందండి అని అంటుంది బాగి. చూడు, నువ్వు నాకెంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా అవ్వలేవు. నువ్వెప్పటికీ నాకు ఇష్టం ఉండదు. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు, అదే కదా మీరు అనాలనుకుంటుంది. చూడండి, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. మీకు చెప్పకపోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని ఇప్పట్లో చెప్పినా మీరు నమ్మే సిచ్యువేషన్లో ఉంటారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు నాపై మీకు కోపం ఉంది. కొద్ది రోజులు పోయాక మంచు కరిగిపోయినట్లు మీ కోపం కరిగిపోతుంది. ఈలోగా నేను ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చిందో, బయటికి వెళ్ళడానికి కారణం ఎవరు అనే విషయాల్ని మీకు తెలిసేలా సాక్ష్యాలతో సహా నేను తీసుకొస్తాను. ఖచ్చితంగా తీసుకొస్తాను, నన్ను నమ్మండి అని అంటుంది బాగి. ఇంకా వెంటనే బాగి కళ్ళలోకి చూస్తాడు అమర్. ఇంకా అలా బాగి బయటికి రాగానే మనోహరి, బాగి ఏమైంది అని అడుగుతుంది. ఏమడు ఏంటి, ఆయన తిట్టారు అని కన్నీళ్ళు తుడుచుకున్న ట్యాక్ చేసి అక్కడి వెళ్ళిపోతుంది. ఎస్ ఎస్, ఆయనలా తిట్టాలి, అమర్ తిట్టి బాగిని ఇంకా దూరం పెట్టాలి అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. ఇంకా అలా పిల్లలందరూ, మిస్ అమ్మ, మాకు చాలా హ్యాపీగా ఉంది. సరే సరే, నాకు ఇష్టమైన ఫేవరెట్ కర్రీ నీ చాలా రోజులైంది, మాకు చేసి పెట్టవా అని అడుగుతారు. తప్పకుండా చేస్తానని చెప్పి ఇంకలా పిల్లలందరికీ ఇష్టమైన హ్యాపీగా కర్రీస్ అని చేసి పెడుతుంది బాగి. ఇంకా అలా పిల్లలందరూ బాగి వైపు చూస్తూ ఉంటారు. వెంటనే బాగి వెళ్ళిపోయాక అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, అమ్మ, మేము నువ్వు మా నుండి దూరమైనప్పుడు ఎలా మిస్ అయ్యామో, మిస్ అమ్మ కూడా మా నుండి వదిలి వెళ్ళిపోయినప్పుడు అలాగే మిస్ అయ్యాం. నిజంగా నీలాగే మమ్మల్ని మిస్ అమ్మ చూసుకుంది, నీకంటే ఎక్కువగానే చూసుకుంది. మిస్ అమ్మ ఎంత మంచిదంటే తను తను చాలా చాలా నిస్వార్థంతో ఉంటుంది. కాబట్టి త్వరగా ఎలా అయినా మిస్ అమ్మపై కోపాన్ని డాడ్ తగ్గించుకునేలా నువ్వే చేయాలమ్మా. అమ్మగా మేం మిస్ అమ్మని మా జీవితాంతం కోరుకుంటున్నాం
అని ఇంక చెప్పేసరికి అదంతా పాపం అక్కడే ఉండి వింటూ ఉంటాడు అమర్. విని ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతాడు. బాగి కూడా అలా పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల్ని హక్ చేసుకుంటుంది. పిల్లలందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా బాగీని హక్ చేసుకుంటారు. బాగి, మిస్ అమ్మ, మేమెప్పుడు మా అమ్మని తప్ప ఎవరిని అమ్మగా అనుకుంటామో లేదో అని అనుకోలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మా అమ్మ. నేను నిన్ను అమ్మ అనే పిలుస్తా అని ఇంకలా పిల్లలందరూ పాపం బాగీని అమ్మ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. అదంతా విని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ. ఇంకా అలా అమర్ కూడా బాగి చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ అలా వెనక్కి వెళ్ళేసరికి నాన్న అని పిలుస్తుంది బుజ్జమ్మ. ఒక్కసారిగా బుజ్జమ్మ వైపు చూస్తాడు అమర్. బుజ్జమ్మ, ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అడుగుతారు. మిమ్మల్ని అలా పిలవాలనిపించింది అని అంటుంది. "ఆ, నువ్వు ఇకపై నన్ను అలాగే పిలవచ్చు బుజ్జమ్మ, ఏ ప్రాబ్లం లేదు" అని ఇంకా అమర్ పాపం అలా బుజ్జమ్మని హ్యాపీగా హక్ చేసుకొని ఎత్తుకుంటారు. అదంతా దూరం నుండి చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.